కోనార్క్ కేవలం హిందూ దేవాలయం మాత్రమే అనుకుంటే పొరపాటే. వ్యక్తి జీవితంలో వివిధ దశలకు సంబంధించిన విజ్ఞానాన్ని అందించే ఆలయం అది. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం. 12 ఏళ్ల పాటు 1200 మంది శిల్పులు కష్టపడి నిర్మించిన ఆలయం కోనార్కు దేవాలయం. సూర్యుడి రథంలా ఉండే ఈ ఆలయం కేవలం హిందువులు మాత్రమే కాదు, ప్రపంచంలో ప్రతి వ్యక్తి సందర్శించాల్సిన అద్భుతమైన విశ్వవిద్యాలయం. G20 సదస్సుకు వచ్చిన ప్రపంచ నేతలకు ప్రగతి మైదాన్ వేదికగా నూతనంగా నిర్మితమైన భారత్ మండపం వద్ద ప్రపంచ దేశాది నేతలందరితో కరచాలనం చేసి ఆప్యాయంగా స్వాగతించారు ప్రధాని మోడీ. ఈ సమయంలో కోనార్కు చక్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఆలయం విశిష్టత ఏంటి? అసలు ఈ పేరు ఎలా వచ్చింది? ఇక్కడకు వెళ్లిన వారు ఏం నేర్చుకోవాలి? ఓ కథ ప్రకారం సూర్యుడు అర్కుడు అనే రాక్షసుడిని ఈ ప్రాంతంలో సంహరించాడు. అలాగే ఒడిశాలో ఉన్న 5 పుణ్యక్షేత్రాల కోణంలో సూర్యుడు వెలిసిన ప్రదేశం కనుక ఈ ప్రాంతానికి కోనార్క్ అనే పేరు వచ్చిందంటారు. మరో కథ ప్రకారం శ్రీకృష్ణుడు జాంబవతి కుమారుడైన సాంబుడు చాలా అందగాడు. ఆ గర్వంతో సాంబుడు ఓసారి నారద మహర్షిని అవమానించాడు. సాంబుడి గర్వాన్ని అణిచేందుకు నారద మహర్షి ఒక ఉపాయం ఆలోచించాడు. ఓసారి నారద మహర్షి సాంబుడిని అంతఃపురంలో ఆడవాళ్లు స్నానమాచరించే ప్రదేశానికి తీసుకెళ్లాడు. సాంబుడు అక్కడున్న ఆడవారితో తప్పుగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న కృష్ణుడు వెంటనే అక్కడికి చేరుకుని సాంబుడిని కుష్టివాడే పొమ్మని శపించాడు. తప్పు తెలుసుకున్న సాంబుడు శాప విమోచన మార్గం అడగగా కృష్ణుడు ప్రస్తుత కోనార్క్ సూర్య దేవాలయం ఉన్న ప్రాంతంలో సూర్యుడు గురించి తపస్సు చేయమని చెప్పాడు. తండ్రైన శ్రీకృష్ణుడి సూచన మేరకు సాంబుడు ఈ క్షేత్రంలో చంద్రభాగంలో ఉన్న నదిలో స్నానమాచరించి సూర్యుడు గురించి 12 ఏళ్లు తపస్సు చేసి శాప విమోచనం పొందాడు. అందుకు ప్రతిఫలంగా ఈ ఆలయం గర్భగుడి పైకప్పులో సుమారు 52 టన్నుల బరువైన అయస్కాంతాన్ని ఉంచి మూల విరాటును ఇనుముతో తయారు చేసి సూర్యభగవానుడిని గాలిలో తేలేలా ఏర్పాటు చేశారు. అప్పట్లో మన దేశానికి వచ్చిన కొందరు విదేశీ నావికులు ఈ ఆలయంలో ఉన్న అయస్కాంతం ప్రభావం వల్లనే సముద్రంలో ప్రయాణించే ఓడలు నావికా వ్యవస్థ పనిచేయటం లేదని భావించిన వారు ఈ ఆలయాన్ని ధ్వంసం చేసినట్టు చెబుతారు. చిన్నారుల నుంచి యవ్వనంలో ఉండేవారికి, మలిసంధ్యలో ఉన్నవారికి ఇలా ఓ వ్యక్తి జీవితంలో వివిధ దశలకు సంబంధించిన విజ్ఞానాన్ని అందిస్తోంది కోనార్క్ ఆలయం. కోనార్కు దేవాలయంలో గోడలపై నేలకు 2 అడుగుల ఎత్తులో, అంటే పిల్లలకు కనిపించే విధంగా ఉండే వివిధ రకాల జంతువులు, పక్షులు, వాటి విన్యాసాలు కనిపిస్తాయి. బొమ్మలతో పాటు వాటి ఆహారపు అలవాట్లు కూడా పిల్లల్ని ఆకట్టుకుంటాయి. ఈ బొమ్మలకు పైభాగంలో వివిధ రకాల సంగీత వాయిద్యాలు, నాట్యం, కుస్తీ లాంటి విభిన్న రకాల కళలున్న శిల్పాలు కనిపిస్తాయి. ప్రత్యేకంగా ఒడిస్సీ నృత్యానికి సంబంధించిన 128 రకాల భంగిమలు చూపు తిప్పుకోనివ్వకుండా ఉంటాయి. ఇంకా రాజకీయం, యుద్ధ కళలు, రాజ్యపాలన, శిక్షలు లాంటి ఎన్నో కార్యకలాపాలకు సంబంధించిన శిల్పాలు విద్యార్థుల మెదడుకు పదును పెడతాయి. పిల్లల కోసం చెక్కిన బొమ్మలను దాటుకుని పైకి చూస్తే కామసూత్ర భంగిమలు యవ్వనంలో ఉండేవారికి పాఠాలు నేర్పిస్తాయి. హైందవ సమాజంలో వివాహ వ్యవస్థకు ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ శిల్పాలు తెలియచేస్తాయి. యవ్వనులకు పాఠాలు నేర్పించిన బొమ్మల నుంచి మరింత పైకి చూస్తే దేవతామూర్తుల విగ్రహాలు కనిపిస్తాయి. ఎలాంటి ఆకర్షణలకు, మోహానికి లొంగిపోకుండా మనసును నిర్మలంగా ఉంచుకోగలిగితే భగవంతుడు సాక్షాత్కరిస్తాడని చెప్పడమే వీటి పరమార్థం. అందుకే దేవతా విగ్రహాలను కామసూత్ర భంగిమలకు పైన చెక్కారు. ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఉన్న సింహం, ఏనుగు విగ్రహాలు అద్భుతంగా ఉంటాయి. సింహం ఏనుగుపై దాడి చేస్తూ ఉంటే ఆ ఏనుగు ఒక మనిషిని చంపుతున్నట్టు కనిపిస్తుంది. అహంకారానికి, పొగరుకు సింహం నిదర్శనం. ఏనుగు ధనానికి ప్రతీక. ఈ 2 మనిషికి ఉంటే పతనం తప్పదనేది ఈ శిల్పం సందేశం. 10 అడుగుల పొడవు, 7 అడుగుల ఎత్తు ఉండే అశ్వాలు వీరత్వానికి, బలానికి ప్రతీకలుగా చెబుతారు. ప్రత్యేక రథంలా ఉండే ఈ ఆలయానికి ఉన్న 24 చక్రాలు అందం కోసం చెక్కలేదు. వీటి వెనుక అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉంది. ఎందుకంటే ఈ చక్రాలు సమయాన్ని సూచిస్తాయి. రథాన్ని లాగుతున్నట్టు రూపొందించిన 7 గుర్రాలు 7 రోజులకు, సూర్యరశ్మిలో రంగులకు ప్రతీక అంటారు. 1884 సంవత్సరంలో ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో చేర్చారు. ఈ ఆలయానికి ఇరువైపులా 12 చక్రాల వరుస ఉంది. ఈ 24 చక్రాలు గంటలను సూచిస్తాయని చెబుతారు. 10 రూపాయల నోటులో కనిపించే చక్రం ఇదే. ఒడిశాలో పూరికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోనార్కు దేవాలయాన్ని గంగా వంశానికి చెందిన నరసింహదేవ నిర్మించారు.